ఇక కృష్ణాంజనేయులు గారు ఓకే, అయిందేదో అయిపోయింది. సో చాలా కీలకమైన భేటీ అట, ఆల్రెడీ అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్టుగా నాకున్న విశ్వసనీయ సమాచారం. ఢిల్లీ వెళ్ళబోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఈ నెల 22న, అంటే ఎల్లుండి. సో ఇప్పటికే పెద్దగా టైం లేదు కదా, ఖచ్చితంగా ఇంకా ఏదో ఒకటి తేల్చేసుకోవాలి. ఎందుకంటే క్యాడర్లో ఒక క్లారిటీ ఇవ్వాలి, ఎవరు పోటీ చేస్తున్నారు, ఎన్ని సీట్లకు పోటీ చేస్తున్నారు, ఏ కండిషన్స్ మీద పోటీ చేస్తున్నారు అని చెప్పి. యాస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, మాకు టికెట్ వస్తుందా లేదా, లేకపోతే ఏం చేయాలి అని చెప్పేసి. ఈ నేపథ్యంలో పెద్దగా టైం లేదు కాబట్టి ఎల్లుండి ఈ భేటీలో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళ కండిషన్స్ చెప్తారు, పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి అవసరమైతే ఫోన్లో మాట్లాడతారు చంద్రబాబు నాయుడుతో, ఒక క్లారిటీకి వచ్చేస్తారు, ఫిక్స్ అయిపోతుంది పొత్తు అనే ప్రచారమే జరుగుతోంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. రవిశంకర్ గారు, బీజేపీ రోడ్ మ్యాప్ ని పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారంటానికి ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ ఇప్పుడు మీకు చెప్తానండి. మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి అంశం మీద ముద్రగడ పద్మనాభం విషయంలో నాకు తెలిసి ఈ పర్యటనలో కూడా ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కలవరా? ఎందుకు కలవరు అని అంటే అసలు కలిసే ఉద్దేశమే లేదండి. కలవటం అనేటువంటి ముద్రగడ పద్మనాభం అనేటువంటిది పవన్ కళ్యాణ్ షెడ్యూల్లో లేదు. దీన్ని తొలగించేశారు. ఎందుకు అని అంటే బీజేపీ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది పవన్ కళ్యాణ్. ఆల్రెడీ బీజేపీ ముద్రగడ పద్మనాభంతో మాట్లాడింది. ముద్రగడ పద్మనాభం బీజేపీలో చేరు. ఇది పవన్ కళ్యాణ్ కి ఇచ్చినటువంటి డైరెక్షన్. మీకు ఇంకా ముద్రగడ్డ పద్మనాభంతో పని లేదు, మీరు ముద్రగడ్డ పద్మనాభం జనసేనలో ఆయన చేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆయన దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం నేను చూసుకుంటాం. ఇది మరి ఒక పార్టీకి ఇంకొక పార్టీ ఎలా డైరెక్షన్ ఇస్తుంటే వాళ్ళ గైడెన్స్ లో పనిచేస్తున్నాడు, రోడ్ మ్యాప్ లో పనిచేస్తున్నారు కాబట్టి దానికి ఆయన అంగీకరించారు. ఇక ఇది మరి ముద్రగడ్డ పద్మనాభం ఎందుకు అంగీకరించారు? బీజేపీతో పోవటానికి ఆయన జనసేన అన్నారు కదంటే, ఇప్పుడు జనసేన నడుస్తుంది కూడా బీజేపీ డైరెక్షన్ లోనే కదా. అది ముద్రగడ్డ పద్మనాభం లాంటి సీనియర్ పొలిటీషియన్ తెలుసు. ఆయనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో 2 సీట్లు ఖచ్చితంగా బీజేపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి విషయంలో ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళే చేస్తారు. వాళ్ళ అబ్బాయికి ప్రధానంగా ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం ఒకటి, ఈయనక గవర్నర్ ఇవ్వటం అనేటువంటి దాని మీద వాళ్ళు మాట్లాడుకున్నారు బీజేపీ. ఇది మీకు నాకున్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారంతో చెప్తున్నాను. మీరు ముద్రగడ్డ పద్మనాభం ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అంటేనే మీరు ఇక ఇది కాదు బీజేపీని ఫాలో అవట్లేదని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఢిల్లీకి సంబంధించినటువంటి పర్యటన విషయంలో ఒక క్లారిటీ ఒకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒక్కళ్లే వెళ్తారా ఢిల్లీకి, లేదు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తారా అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. నాకున్నటువంటి సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ ఒక్కడే వెళ్తారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత, పవన్ కళ్యాణ్ బీజేపీ మాట్లాడుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక సమాచారం ఇస్తారు. మీరు దీనికి ఒక అల్టిమేటం, ఇక బీజేపీ ఇచ్చేది ఒక అల్టిమేటం. మీరు దీనికి అంగీకరిస్తే, ఈ కండిషన్స్ అంగీకరిస్తే, ఇన్ని సీట్లు, ఈ విధమైనటువంటి పవర్ షేరింగ్ మీరు అంగీకరిస్తే మీరు పొత్తుకు రండి, లేదు అని అంటే మీరు రానక్కర్లేదు అని చంద్రబాబు నాయుడుకి చెప్పేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇది ఫైనల్ కాదు పొత్తు. పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళతో మాట్లాడుతున్నా, మళ్ళీ తిరిగి వచ్చి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళాలి. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ దగ్గర అంగీకరించాలి. ఒక రకంగా నేను చెప్తాను, ఇది నేను ఒక మాట చెప్పడం అనేది ఒక రాంగ్ రైట్, నేను కరెక్ట్ గా రాజకీయంగా మోకరిల్లి బీజేపీ దగ్గర మీ పెట్టిన కండిషన్లు అన్నిటికీ మేము ఒప్పుకుంటాం మహాప్రభు, మీ పొత్తు కావాలి అని అడిగితేనే బీజేపీ ఒప్పుకుంటుందండి. అంత పీట ముడిపేసి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే